ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. మంచి కాపరి మనకు తోడుగా ఉంటాడు. కొన్ని ట్రాన్స్లేషన్లో మనకు దగ్గరగా ఉంటాడని, మనకు క్లోజ్గా ఉంటాడు. కొంతమంది అబ్రహం పాస్టర్ గారు నాకు చాలా క్లోజ్ అండి అంటుంటారు. నేను క్లోజ్ అవ్వడం వల్ల నీకు ఏం ఉండదు, నీకు ఏ లాభం ఉండదు. అబ్రహం పాస్టర్ గారు మాకు చాలా క్లోజ్ అండి, మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడండి, మాకు చాలా క్లోజ్ అండి. దీనివల్ల మీకు ఒరిగేది ఏమీ లేదు. మీకు ఎవరు క్లోజ్గా ఉండాలి తెలుసండి? మంచి కాపరిని వేస్తే మీకు సమీపంగా ఉండాలి, సమీపంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నేను మీకు దగ్గరగా ఉండడం వల్ల మీకు ప్రమాదాలు కూడా జరగవచ్చు. అర్థమైందండి? ఏంటంటే చూడు వాళ్ళ దగ్గర ఉంటున్నారని అసూయపడవచ్చు మనుషులు, దానివల్ల అది మీకు నష్టమే కదండి. కాబట్టి దైవ సేవకుల్ని ప్రేమించాలి, సేవకులకి దగ్గరగా ఉండడం తప్ప నేను అనట్లేదు. కానీ అంతకన్నా ముఖ్యంగా మనం ఎవరికి దగ్గరగా ఉండాలండి? దేవునికి దగ్గర ఉండాలి. దేవుడు మనకు దగ్గరగా ఉండాలి.